హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ఈ యొక్క వీడియోలో మనమైతే లాస్ట్ టైము న్యూ సిలబస్ న్యూ బుక్లో ఉండే సిలబస్ అయితే చూసుకున్నాము. గణిత శాస్త్ర స్వభావము ఇదైతే ఓల్డ్ అనమాట. అంటే మెథడాలజీ ఓల్డ్ బుక్ ఉంటుంది కదా, దానిలో యొక్క గణిత స్వభావం చూద్దాము. నేను ఎందుకు ఇలా 2 బుక్స్ కవర్ చేస్తున్నానంటే, ఇలా కవర్ చేయడం వల్ల మనకైతే సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఎవరికైతే ఈ బుక్స్ ఉండవో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అని నేనైతే ఇలా చేస్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోదాం క్లాస్లోకి. గణిత శాస్త్ర స్వభావం. గణితం మానవ నిర్మితం. ఇది కేవలం మానవుని కృషి ఫలితం. మానవ నాగరికతకు అద్దం వంటిది గణితం. అలాంటి గణితాన్ని తగిన రీతిలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల స్థాయి గణిత బోధనపై గణిత శాస్త్ర అర్థం, స్వభావం, విస్తృతి, ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా చూద్దాం ఏమేమి ఉంటాయి. ప్రయోజనం. సమాజంలో ఏ స్థాయికి చెందిన వ్యక్తికైనా, ఏ వృత్తికైనా, ఉద్యోగానికైనా గణిత జ్ఞానం అవసరం. అంతే కదండి. మనకి ఎవ్రీడే కూడా మనం గణితం లేనిదే ఏమీ చేయలేమన్నమాట. ఉదయం లేచినప్పటి నుంచి టైం ఎంత అయింది, మనం ఎంత క్వాంటిటీలో ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయాలి ఒకవేళ టిఫిన్స్ అయితే, అలాగే మనకి ప్రతిదీ కూడాను మనకి మన ఇంటికి బడ్జెట్ ఎలా తయారు చేసుకోవాలి, ప్రతిదీ కూడా మనకి గణితాన్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అదే ఇక్కడంతా అయితే ఇచ్చున్నారు. ఇక్కడంతా అదే ఇచ్చున్నారనమాట. అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఏంటి అని. అయితే మనం లాస్ట్ ఒకటైతే చూసాము. న్యూ బుక్లో ఏముంది, గణితం శాస్త్రాలకు రాణి సేవకురాలు. ఈ వర్డ్ లాస్ట్ టైం కూడా వచ్చింది, చూసారో లేదో. కొత్త బుక్లో కూడా ఇదైతే ఉంది. కాబట్టి మనం ఏంటి, గణితం అనేది శాస్త్రాలకు అన్నిటికీ రాణి లాంటిదంట, అలాగే సేవకురాలు అని కూడా అంటుంది. ఈ యొక్క మ్యాథ్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము, ఫ్యాక్టరీస్లో, అలాగే మేనేజ్మెంట్ స్టడీస్, అలాగే సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో, ఇలా ప్రతి దాంట్లో. అలాగే మనం ఉదాహరణకి గ్రహ సంబంధమైన చలనాలు, ప్లానెటరీ మోషన్, విశ్వంలో వాటి పరిమాణ అంశాల గురించి, ఇలా అన్నిటి గురించి కూడా మనకి మ్యాథ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. మనకి ఈ యొక్క మ్యాటర్ అంతా కూడాను జస్ట్ నార్మల్ది. మనం ఏదైతే చదవాలో ఆ మ్యాటర్ని మనమైతే చూస్ చేసుకోవాలి. అందుకే ఇవంతా మామూలు మనకు తెలిసింది కాబట్టి అదంతా చదవలేదు. అండ్ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్లో అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇది కూడా అంతే. సాధారణంగా బాయిల్స్ నియమం, న్యూటన్స్ నియమాలు, చలన నియమాలు మొదలైన భౌతిక శాస్త్ర నియమాలన్నీ అన్నీ గణిత రూపంలోనే వ్యక్తపరచబడతాయి. అవునా కదండి. ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా మనకేంటి మూలం అని అంటే గణితము. సో కాబట్టి గణితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కిందకు వస్తాం. ఇంకా ఇంజనీరింగ్లో గణితం విస్తారంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు పడవలు, రైలు ఇంజన్లు, ఆటోమొబైల్స్, విమానాలు మొదలైన వాటి నిర్మాణంలో గణితాన్ని ఉపయోగిస్తారు. కంప్యూటర్ వృత్తిలో ఉన్నవారు బులియన్ బీజగణితం, గ్రాఫ్ థియరీ, గణిత తర్కం మొదలైన వాటిని ఉపయోగిస్తారన్నమాట. సాంఘిక శాస్త్రాలకు లోతైన అధ్యయనం చేయడానికి, ఆలోచింపజేయడానికి, ఆలోచనలు సరిగ్గా వ్యక్తపరచడానికి గణితం సహాయపడుతుంది. మనం ఈ మ్యాటర్ అంతా చూసుకున్నాం అనమాట. ఎక్కడెక్కడ ఇవి యూజ్ అవుతాయి ఏంటి అని మనకైతే రాస్తుందనమాట. వీటిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, అందుకే ఏమంటాడు బేకన్ ఏమంటాడు, సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం అన్నాడు. ఈ పాయింట్ కూడా మనకి న్యూ టెక్స్ట్ బుక్లో యాడ్ అయింది. మీరు గమనించారో లేదో. అలాగే జీవితంలో క్రమ పద్ధతి అవసరం. అటువంటి లక్షణాన్ని మనం గణిత అధ్యయనం ద్వారా పొందుతాం. అంతే కదండి. మనం లాస్ట్ టైం చదువుకున్న గణితం అనేది ఏంటి, ఒక క్రమశిక్షణ కలిగింది, క్రమ పద్ధతి కలిగింది అని. ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. అలాగే జీవితంలో క్రమ పద్ధతి అవసరం. అటువంటి లక్షణాన్ని మనం గణిత అధ్యయనం ద్వారా పొందుతాం. అందుకే తాము చేయబోయే పని గురించి పథకం అవసరం. ప్రతి మనిషి తన ఆదాయ వ్యయాలకు చెందిన ప్రణాళికను తయారు చేస్తాడు. సో ఇవంతా కూడా అంతవరకే వస్తుంది. ఇక్కడ చూద్దాం. అందుకే నెపోలియన్ దేశాభివృద్ధిని సాధింపగల గణితం మరువరానిది అని అంటాడనమాట. ఏమని అంటాడు నెపోలియన్? ఇలాంటివి చిన్న చిన్నవన్నీ మనం చూస్తూ ఉండాలన్నమాట. దేశాభివృద్ధిని సాధించగల
గణితం మరువరానిది అని ఎవరన్నాడు? నెపోలియన్ అన్నాడు. దేశాభివృద్ధిని సాధింపగల గణితం మరువరానిది అని నెపోలియన్ అన్నాడు. ఓకేనా? ఇంకా ఈ కిందకొచ్చేసరికి ఇదంతా కూడా మనకి ప్రకృతి అంతా గణితమయం, మానవుడు మమేకమై ప్రకృతిలో గణితం ఇమిడి ఉంటుంది. ప్రకృతి అధ్యయనంలో తూచడం, కొలవడం ఉంటాయి. ప్రకృతి శక్తులకు సంబంధించిన అవగాహనకు గణిత శాస్త్ర జ్ఞానం అపారంగా వినియోగింపబడుతుంది. నక్షత్రాలు, గ్రహాలు కూడా గణిత నియమాల ప్రకారం నడుస్తాయి. గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి ఇలాంటి విషయాలు ముందుగానే చెప్పగలగడానికి గణిత జ్ఞాన వినియోగమే ప్రధాన అంశం. చూసారా? ఎప్పుడు గ్రహాలు ఏమేమి జరుగుతాయి అవి కూడా చూసేదానికి ఏం యూజ్ అవుతాయంట, ఈ యొక్క మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి 1.22 అనమాట. ఉపజ్ఞత. గణిత స్వభావంలో ముఖ్యమైనది ఉపజ్ఞత. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జీవితంలోని సంఘటనే దీనికి తార్కాణం. ఒకరోజు G.H. హార్డీ, ఇది మనకి తెలిసే ఉంటుంది, రామానుజన్ గురించి వాళ్ళ ప్రొఫెసర్ చెప్పింది. ఆయన కానీ ఒకసారి చూద్దాం. తన ప్రియ శిష్యుడైన శ్రీనివాస రామానుజన్ అనారోగ్యంగా ఉన్నాడని పరామర్శించడానికి బయలుదేరాడు. అతను ప్రయాణించిన ఆటో సంఖ్య 1729. ఆటో దిగి రామానుజాన్ని చేరుకుని హార్డీ తన గణిత బుద్ధిని పోనిచ్చుకోలేదు. నేను ప్రయాణించినవి ఎందుకు పనికిరాని సంఖ్య అయిన 1729 నెంబర్ గల ట్యాక్సీ అని రామానుజన్తో అన్నాడు. అంత అనారోగ్యంతో బాధపడుతున్న రామానుజన్ ఒక్క క్షణం ఆలోచించి, సార్, మీరు ప్రయాణించిన ట్యాక్సీ నెంబర్ 1729 కదా, మీరు అనుకున్నట్లు అది ఎలాంటి ప్రత్యేకత లేని సంఖ్య కాదు అన్నాడు. ఆశ్చర్యపోయిన హార్డీ రామానుజన్ ముఖం చూశాడు. వెంటనే రామానుజన్ 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను క్రింది విధంగా వివరించాడు. ఎలా వివరించాడు ఏంది అనేది చూద్దాం. ఇది రెండేసి గణాల మొత్తంగా రెండు రకాలుగా రాయగల అతి చిన్న సంఖ్య. చూడండి ఎలా రాశారు. 1729ని 10³ + 9³ రాశాడు. అలాగే 12³ + 1³ రాశాడనమాట. రామానుజన్ గణిత పరిజ్ఞానాన్ని హార్డీ మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు. ఇక అప్పటి నుంచి 1729 రామానుజన్ సంఖ్యంగానే గుర్తింపు వచ్చింది. చూసారా? ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. 1729 అనేది ఏంటి? రామానుజన్ సంఖ్యగానే గుర్తింపు వచ్చిందనమాట. ఓకేనా? ఇవి మనకి బిట్ రూపంలో ఫామ్ అవుతాయి. అంటే ఈ టెక్స్ట్ బుక్లో కూడా మనకి మ్యాటర్ అంతా చదవకుండా ఏది మనకి బిట్ అయితే వస్తుంది ఏంటి అనేది తెలుసుకొని ఉండాలన్నమాట. అందుకే నేను ఇదంతా చదువుతున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది మాత్రం చదువుతున్నాను అనమాట. పై సంఘటన ద్వారా మనం గ్రహించింది ఏమిటి? గణితం అన్నది మిగతా శాస్త్రాల వలె పరిసరాల పరిశీలనల ద్వారానో, అన్వేషణ ద్వారానో, ప్రయోగశాల ద్వారానో అభివృద్ధి చెందలేదని, అది మానవుని మేధస్సు నుండి వికసించిందని తెలుస్తుంది. ఈ సంఘటనలో రామానుజన్ 1729 సంఖ్య, దాని లక్షణాల గురించి ఎలాంటి పరిశోధన చేయలేదు. సహజ సిద్ధమైన ఆలోచన అంటే ఒరిజినాలిటీ ద్వారానే మాత్రమే దాని ప్రత్యేకత తెలిసిందనమాట. ఓకేనా? ఇక్కడ చూద్దాం. వాటి ధర్మాలు, యూక్లిడ్ జామితి మొదలైన గణితమంతా మానవుని సహజ సిద్ధమైన ఆలోచనలతో వికసించాయి. ఇంకా ఈ నెంబర్స్ అన్ని సంఖ్య అమెరికను ఫిబోనాకీ అమరిక అంటాము. ఈ అమెరిక కూడా మానవ మేధస్సు నుండి ఉద్భవించిన ఒక సహజ సిద్ధమైన ఆలోచన పర్యవసానమే. ఇలా గణితమంతా మానవ మేధస్సు నుండి సహజ సిద్ధంగా ఉద్భవించింది. అందుకే గణితం సహజ సిద్ధమైన ఆలోచన స్వభావం కలిగి ఉందని చెప్పవచ్చు. గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అని చెప్పవచ్చు. అది తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది. చూసారా? ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటి? 1.23 అమూర్తత్వం. ఏంటి అమూర్తత్వం అనేది చూద్దాం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి స్వభావంలోకి వస్తాయన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడాను ఒక గణిత భావనకు సంబంధించి ప్రాథమిక స్వభావాన్ని వెలికితీసే ప్రక్రియను గణితంలో అమూర్తం అబ్స్ట్రాక్షన్ అంటాం.
నేను కొంచెం ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం తెలుగు అటు ఇటు పోతుంది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఒక భావన లేదా అంశం గురించి ప్రత్యక్ష అనుభూతి పొందలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ భావన అమూర్తమైనదిగా చెప్పుకోవచ్చు. గణితం అనేది ఎన్నో అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. చూడండి, గణితం అనేది ఏంటి? ఎన్నో అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. ఇంకా చూద్దాం. గణితంలో ఎన్నో విభాగాలు నిత్య జీవిత సమస్యల అధ్యయనంతో ప్రారంభమైందన్నటువంటివే. తర్వాత వాటికి సంబంధించిన ప్రాథమిక నియమాలు, సూత్రాల గురించి గుర్తించబడిన అమూర్త భావనలు నిర్వచించబడ్డాయి. ఉదాహరణకు రేఖాగణితం దూరాలు, ప్రదేశాలు కొలవటం ద్వారా ఆవిష్కరించింది. అలాగే బీజగణితం అంకగణిత సమస్యల సాధన ద్వారానే ఉద్భవించింది. బీజగణితం అంకగణితం యొక్క అమూర్త భావనే. చూడండి, ఓకేనా? ఇక్కడికి వచ్చేద్దాం. నెక్స్ట్, సెకండరీ స్థాయిలో గణితం యొక్క ఉద్దేశం విద్యార్థుల అమూర్త భావనల అవగాహన. తదనుగుణంగా సెకండరీ స్థాయి గణితంలో ఎన్నో అమూర్త భావనలు సిలబస్లో చేర్చబడ్డాయి. ఉదాహరణకు అంకగణితంలో అనుపాతాలు, అనులోమ విలోమ నిష్పత్తులు, రేఖాగణితంలో వివిధ రకాల జామితీలు, భావనలు, వాటి వైశాల్యాలు, క్షేత్రగణితంలో సమతుల పటాలు, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, సంఖ్యాశాస్త్రంలో సంభావ్యత మొదలైనవి అమూర్త భావనలే. గణితంలోని భావాలని అమూర్త భావనలేనని చెప్పవచ్చు. ఏంటండి? గణితంలో భావాలన్నీ కూడాను అమూర్త భావనలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అమూర్త భావనలో ముఖ్యంగా క్రింది ప్రయోజనాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి అమూర్త భావనలో? గణితంలోని వివిధ విభాగాల మధ్య సంబంధాన్ని వివరిస్తాయి, తెలియజేస్తాయి. ఒక విభాగంలో తెలిసిన ఫలితాలు సంబంధిత విభాగాల్లోని సంబంధాలను, కాంజెక్టివ్స్ వివరించగలవు. ఒక విభాగంలో సంకేతాలు, పద్ధతులు సంబంధిత విభాగంలో ఫలితాలను నిరూపించడానికి ఉపయోగించవచ్చు. అండ్ ఇంకోటి ఇచ్చి లాస్ట్ సత్య స్వభావం. లాస్ట్ కాదండి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకి కొత్త బుక్లో వచ్చేసి కొంచెం లైట్గా ఇచ్చింది. అదే ఓల్డ్ బుక్లో అయితే కొంచెం క్లియర్గా ఇచ్చిందనమాట. దాని గురించి సత్య స్వభావం. 3+3=6 అనే వాక్యం ఎల్లవేళలా సర్వజనులకు అన్ని ప్రాంతాలకు సత్యమైనదే అని పైథాగరస్ చెప్పిన సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. లంబకోణ త్రిభుజంలోని కర్ణం మీది వర్గం మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం, ఎల్లవేళలా సత్యమైనది. ఇలా ఇచ్చాడనమాట. వీటికి సంబంధించింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే గణితం అంతా యథార్థతతో కూడుకొని ఉంటుంది. అయితే ఇందులో ప్రతి సత్యవాక్యం ఏదో ఒక స్వీకృతంపై ఆధారపడి మాత్రమే సత్యమవుతుంది. స్వీకృతం నిజం కావచ్చు, దానిపై ఆధారపడిన ఇతర వాక్యాలు, సిద్ధాంతాలు కూడా అసత్యమవుతాయి. కానీ స్వీకృతాలను అందరూ అంగీకరించిన సత్యాలుగా భావించేనందువల్ల వాటిపై ఆధారపడి వృద్ధి చెందిన ఇతర భావనలు, సిద్ధాంతాలు కూడా సత్యమైనవే అవుతాయి. అందుకే గణితం యథార్థత స్వభావం కలిగి ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తార్కిక ముగింపులు. ఒక వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో బౌద్ధికంగా జరిగే ప్రక్రియనే తర్కం అంటారు. ఇచ్చిన అంగీకృత ప్రాథమిక అంశాల నుంచి ముగింపును రాబట్టే ప్రక్రియనే తర్కంగా చెప్పవచ్చు. తర్కం అనేది రాబట్టిన ముగింపు ఆమోదమైనదో కాదో నిర్ధారించడానికి అవసరమైన పద్ధతులను, ప్రక్రియలను అధ్యయనం చేస్తుంది. కాబట్టి తర్కం ద్వారా రాబట్టిన ముగింపు నిజమైనదా కాదా అనే దానికంటే ఆ ముగింపును రాబట్టడానికి అవలంబించిన ప్రక్రియపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. కింద ఉదాహరణలను పరిశీలిద్దాం. చూడండి, వీటిలో కొన్ని మనకి వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. ఈ ఎగ్జాంపుల్స్ ప్రజెంట్ మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ది వచ్చేసి సరిచూసే స్వభావం. మనం లాస్ట్లో చూస్తున్నాం. గణితం అనేది సరిచూస్తుందంట. గణితం ఒక సమస్యను సాధించిన తర్వాత వచ్చిన ఫలితం సరైనదో కాదో సరిచూసుకునే అవకాశం ఉంటుంది. ఇది గణితానికి ఉన్న విశిష్టమైన లక్షణం. ఇది విద్యార్థులు ఒక సమస్యను సాధించామనే భావన, సంతృప్తి, ఆత్మస్థైర్యం పెంపొందించబడతాయి. ఫలితాలు సరిచూసుకోవడం ద్వారా పిల్లల్లో స్వీయ విమర్శ, స్వీయ మూల్యాంకనం చేసుకునే అలవాటు ఏర్పడతాయి. ఈ అలవాట్లు నిత్య జీవితంలో ఒక మనిషి చేసినప్పుడు
విజయం సాధించినప్పటికీ అపజయం సాధించినప్పటికీ ఒకే రకంగా స్వీకరించగలుగుతాడు. గణితానికి సరిచూసుకునే స్వభావం ఉందనడానికి కింద ఉదాహరణలు పరిశీలించవచ్చు. ఇంకా ఇవన్నీ కూడాను మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ వచ్చేసి 1.2.7 సౌందర్యాలు. గణిత శాస్త్రం శుద్ధ గణితానికి అది ఉపయుక్తమైనదని చదవరు, అది అందమైనది కాబట్టే చదువుతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరన్నారు? పోయిన్కేర్ అన్నాడు. గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితానికి అది ఉపయుక్తమైనదని చదవడు, అది అందమైనదని కాబట్టే చదువుతాడు అని పోయింకర్ అంటాడు. ఇంకా ఈయన గురించి ఏమేమి చెప్పారు ఏంటి చూద్దాం. పోయింకర్ చెప్పినట్లు గణితం అందమైనది, సౌందర్యమైనది కూడా. మనిషి ఆనందాభివృద్ధికి కలిగించేది సౌందర్యం. మరి అలాంటి సౌందర్యత ఉండటం వల్లనే గణితం అభ్యసనం ఆనంద అనుభూతి కలిగిస్తుంది. అవునా కదా? ఒక కళాకృతిలో క్రమబద్ధ అమరిక ఆకారం ఉన్నప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి క్రమబద్ధ అమరికలు ఆకారాలు గణితంలో ఉంటాయి. ఇంకేముంటుందో చూద్దాం. 1.2.8 అవన్నీ కూడాను పైన అన్నీ కూడాను ఎగ్జాంపుల్స్ అన్నమాట. సహా వ్యవస్థిత అవకాశం చూద్దాం. గణితం హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం. గణితంలో సందిగ్ధత తావులేదు. గణితంలోని ఫలితాలను సరైనవా సరికానివా అని మాత్రమే వర్గీకరించవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశం లేదు. సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు. ఉదాహరణ a/m × a/n, దట్ మీన్స్ a/m+n. ఈ ఫలితం ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉంటుంది. ఇలాంటివైతే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగమన నిగమన వివేచన. గణితంలో వివేచన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆగమన వివేచన, రెండవది నిగమన వివేచన. మొదటగా గణితం నిత్య జీవితంలో ఉపయోగించడం సహజ జ్ఞానం ఆగమన విధానం ద్వారా ఆవిర్భవించింది. గణిత శాస్త్రవేత్తలు కూడా మిగతా శాస్త్రవేత్తలలాగా వారి సిద్ధాంతాలకు సాదృశ్య ఉదాహరణల ద్వారానే రూపొందిస్తారు. ఈ విధంగా రూపొందించిన సూత్రాలను వివరించడంలో మాత్రం తార్కిక నిగమనాన్ని ఉపయోగిస్తారు. ఆగమన వివేచన. ఆగమనం అంటే ఒక సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయటం. గుర్తుపెట్టుకోండి, ఆగమన వివేచన అంటే రకరకాల గణితాంశాలను పరిశీలించి వాటి వ్యత్యాసాలను సంబంధాలను విశ్లేషించి ఒక విషయ నిర్ధారణ లేదా సాధారణీకరణం చేయటం. ఇది ప్రయోగాత్మక తార్కికవాదం. అంటే ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మి విషయ నిర్ధారణ చేయటం. సో ఈ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇదొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇదొక ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు. మీకైతే చూస్తాను. ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే చేయాలి అనుకుంటే పాజ్ చేసి ఇవైతే ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్కి వచ్చేద్దాం. ఇవ్వండి, ఇవి ఇచ్చింది నిగమన వివేచన. నిగమన వివేచన కూడా ఉంది, అది కూడా చదివి చెప్పేస్తాను. నిగమన వివేచన ఇది స్వానుభవ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడుతుంది. నిరూపించబడిన సత్యాల ఆధారంగా విషయ నిర్ధారణ చేస్తుంది. ఇక్కడ చేసే నిర్ధారణలన్నీ మేధస్సు ఫలితంగా వచ్చేవే. ఈ వివేచనలో వివిధ వాక్యాలు నిర్ధారించి అంశాలను పోల్చడం ద్వారా ముగింపులు చేయడం జరుగుతుంది. వైట్ హెడ్ చెప్పినట్లు ఒక విస్తారమైన అర్థంలో తీసుకున్నట్లయితే గణితం అన్ని రకాల నిగమన వివేచనను పెంపొందించడమే. దీనికి సంబంధించి మనకైతే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చారు. మీరు పాజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూడండి, ఓకేనా? అండ్ ఇంకొచ్చేసరికి చూడండి, ఇప్పుడు మనకి 1.2.10 గణితం అనేది సహసంబంధం. అంటే దాని యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అనేది చూద్దాం.